సాఫ్ చేసుకోవడం అంత సాఫ్ చేసుకున్నాగా అది కూడా చేసుకుంటాం మేము 11 గంటలు పెట్టి సాఫ్ చేసినాం మేము పాల్గొని అంతా జరగొట్టాం మేము దున్నపో మొత్తం మస్తు జరగొట్టాం కానీ మొత్తం జరగొట్టాం మేము ఊరాలేసి నెత్తుకో సన్ తీసుకుని సర్దు తీసుకోరి లేకపోతే ఆ కట్ట అట్లనే పెట్టి కట్ట బాగా ఇచ్చి ఆ పొలం కాడికే పోతారు ఉండని పొత్తులు పోయినా సచ్చినంత వరకు ఉండని పొత్తులేని బాయి ఉండని ఆ కట్ట ఉండని అంతే మరి కాదు ఇందాక అడిగితే ఏమనపోతే ఇందాక అడిగినా నేను కట్ట కలపాలా వద్దని అంటే ఏమనపోతే కలపాలంటే ఇప్పుడు నీకు మరి అవతల పొలం ఎక్కువ కట్ట కలుపుడు ఎక్కువ అవుతుంది కదా పొలం మరి ఇవతల మీకు తక్కువ అవుతుంది మరి ఆ కట్ట ఓడి బారి ఇస్తాడు మరిదము ఉన్నది మరి బాయి ఉంది గీంది బాయి గుడిపిన నలుగురికి వస్తున్నారా ఇప్పుడు తయారైన పొలం ఇక్కడ గుంచుతాం ఇప్పుడు ఆ కట్టకు దానికి ఎవడు భరిస్తాడు భరించుకుంటావా అని నేను అడుగుతున్నా నేను మరి కట్ట మాట్లాడుతున్నా నేను ఇప్పుడు రాడు కూడా చేసుకోవాలి సాఫ్ చేసుకోవాలి అన్ని చేసుకోవాలి మరి నలుగురు చేసుకోవాలి ఒకటి మీద ఏడవుతుంది నీ వంతు నువ్వు కలిసి కాదు ఇప్పుడు నీ వంతు ఇప్పుడు నీ వాడ చెరువు కట్ట వచ్చినా కానీ దానికి 50,000 అయినా ముగ్గురికి 12,500 పడతాయి ఆయన పెట్టుకుంటాడు ఇప్పుడు ఆ కట్టకు చింత చెట్టు ఏళ్ళు వీకిచి 11 గంటలు అయిందన్నా నేను చేపించాను సాఫ్ చేపించిన 11 గంటలు 20 గంటలు అయింది కొత్తగా చేసి గజవాళ్ళు తెచ్చినప్పుడు తీపించాను చూడు నేను 20 గంటలు అయినా సరే 4 భాగాలు పడతాయి 3 భాగాలు ఇచ్చేస్తే నీ భాగం పెట్టుకుంటావు అంతే కదా మరి బాయి అంతా సాఫ్ చేయాలి కదా చేయాలి మరి నలుగురు చేసుకోవాలి చేసుకోవాలి పొలం ఇక్కడ సాఫ్ చేసినాకనే వంచుకుందామే పంచిందే ఉంది కానీ అందరం కలిసి సాఫ్ చేద్దాం అంతే కదా సాఫ్ చేసినాకనే పంచింది అట్లా నేను ఆగుతావు ఇప్పుడు ఎట్లా ఎవరి పంట వేసుకుంటే ఉండు కదా కొత్త వంచేదే ఉండు కదా కొంచెం అటు ఇటు జరుగుతున్నాం సాఫ్ చేద్దాం ఇప్పుడు అది రేపు చేద్దామా ఎల్లుండి చేద్దామా వారం రోజులు పెట్టుకున్నాకనే సాఫ్ అయినాక అలాగే పొలం కలుపుదాం అట్లా చూడు బాయ్ గొంత ఊడ్చుదామని అనుకున్నాం ఫస్ట్ అడిగిన ఫస్ట్ ఏంటంట బాబాయ్ ఒకరొకరికి ఎన్ని ఈ గుడ్డాల ప్రకారం ఒకరొకరికి ఎంత ఉందో ఒక పేపర్ మీద వేయమని చెప్పి 10 నిమిషాలు దాన్ని కేటాయించమని చెప్పి ఎవరికి ఎక్కువ ఉంది ఎవరు తక్కువ అని తెలుస్తుంది సో తర్వాత రిమైనింగ్ ప్లాన్ మొత్తం ల్యాండ్ అని చెప్పి ల్యాండ్ మొత్తం తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అవతల అర్థం మనం కొలవాల్సిన అవసరం లేదు మన కాడికి మనం కొలిసేది ఉండే ఫస్ట్ ఇలా మాట్లాడిన మాటలు రేపు మాట్లాడతామా మనం ఎక్కడో అక్కడ దాటిపోతారు కృష్ణ పైసలు లేదు పోతా వచ్చినా అంతా సీల్గా నాకు ఫోన్ చేయలేదు వస్తా ఫస్ట్ చెప్తే సాఫ్ చేసుకున్నా ఇప్పుడు అన్నమాట పొద్దున అయిపోతుంది నేను అదే చెప్తున్నా అలా కొద్దంటే ఆయన ఎగురుతో మొత్తం మేము అత్త కట్టుకున్నాం మేమే కష్టపడ్డాం అని అంటే ఇద్దరే కష్టపడి మీరే చేసిర్రు కాపాడు అత్త కట్టిపోలే కాపాడు రాజుగాడు అత్త కట్టలే పొలం